ఇప్పుడు రెండవగా రాబోయే ఊర్పడి పేరు శ్లోకం. తాళం ఆది తాళం. భరతనాట్యంలో శ్లోకం అనేది భక్తి, అర్థం, తాళం మరియు అందాన్ని కలిగి ఉంటుంది. శ్లోకంలోని వాక్యాలు చిన్నవిగా ఉన్నప్పటికీ వాటి అంతరార్థం చాలా లోతుగా ఉంటుంది. ఇవి సాధారణంగా సంస్కృతం మరియు తమిళ భాషలు ఉంటాయి. నృత్యంలో శ్లోకాన్ని మొదట విఘ్నేశ్వరుని అంటే గణపతి స్తుతితో ప్రారంభించి ఆ తర్వాత సరస్వతి, లక్ష్మి, నటరాజ వంటి దేవతల రూపాలను వర్ణిస్తూ ప్రదర్శిస్తారు. ఇందులో ధ్యాన శ్లోకం కూడా ఒక భాగం. శ్లోకం అనేది నృత్యం మరియు నాట్యం కలగలిసిన రూపం. శ్లోకంలోని అర్థానికి అనుగుణంగా తాళానికి తగినట్టు పాద విన్యాసాలు, ముఖ భావాలు మరియు హస్తముద్రాలు ద్వారా అభినయం చేస్తారు. ఇప్పుడు శ్లోకం చెయ్యబోతున్నాం. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మూషికవాహన మోదగహస్త చామరకర్ణ విలంబిత సూక్త వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. మూషికవాహన మోదగహస్త చామరకర్ణ విలంబిత సూక్త వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే. విఘ్న వినాయక పాద నమస్తే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సిద్ధిర్భవతు మే సదా. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ నమోస్తుతే. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాగ్మయం ఆహార్యం చంద్రతారాతితం. ఆహార్యం చంద్రతారాతితం నమః సాత్వికం శివం. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాగ్మయం ఆహార్యం చంద్రతారాతితం నమః సాత్వికం శివం. శివం
శివం